దీపావళి పండుగ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ పరిసర నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంత ప్రజలకి సుప్రీంకోర్టు శుభవార్త అందించింది. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని విధించిన బాణసంచా నిషేధాన్ని పాక్షికంగా సడలిస్తూ గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు వినియోగానికి అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం దీపావళి సంబరాల్లో ప్రజలు గ్రీన్ క్రాకర్స్ ని కాల్చుకోవచ్చు. అయితే ఈ అనుమతి కొన్ని కఠినమైన షరతులకు లోబడి మాత్రమే ఉంటుంది. ఇది నుంచి గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకి అక్టోబర్ 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మాత్రమే అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. అలాగే గ్రీన్ క్రాకర్స్ ని కాల్చుకోవడానికి సమయ పరిమితిని విధించింది. ప్రజలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే బాణసంచాను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కేవలం క్యూఆర్ కోడ్లు కలిగిన అనుమతి ఉన్న గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే విక్రయించేలా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఈ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయడానికి గాను పోలీస్ పెట్రోలింగ్ బృందాలు విస్తృత నిఘా పెట్టాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ఎవరు ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాకుండా కామర్స్ వెబ్సైట్ల ద్వారా బాణసంచా అమ్మకాలను కూడా నిషేధించింది. బాణసంచా వినియోగంపై పూర్తి నిషేధాన్ని విధిస్తే అక్రమ మార్గాల్లో ఆ క్రాకర్స్ను తరలించి విక్రయించే అవకాశాలు పెరిగే ప్రమాదం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే స్మగ్లింగ్ చేసిన బాణసంచాలు వాడడం వల్ల గ్రీన్ క్రాకర్స్ వినియోగించిన దానికంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. అందుకే ఈ పరిస్థితులను బ్యాలెన్స్ చేసేలా చర్యలు ఉండాలని నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, దివాళీ పండుగ సందర్భంగా ఢిల్లీ ప్రజలకు సుప్రీంకోర్టు శుభవార్త ఇచ్చింది. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా కూడా కాలుష్యం కారణంగా ఢిల్లీలో బాణసంచా వినియోగం పైన నిషేధం అనేది కూడా విధించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు బ్లాక్ మార్కెటింగ్ తో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా దేశ రాజధాని ఢిల్లీలోకి అంటే కనీస ప్రమాణాలు పాటించని టపాకాయలు కూడా రావడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో అవి మరింత కాలుష్యానికి కారణమయ్యాయి. అయితే ఈ పండుగ సందర్భంగా ఆ నిబంధనలను ఖండించాలని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ అనేది కూడా జరిపింది. ఢిల్లీ ఎన్సీఆర్ అంటే ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతి అనేది కూడా ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, మరో న్యాయమూర్తి కె వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు అనేది కూడా వెలువరించడం జరిగింది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కొన్ని కండిషన్స్ అనేది కూడా విధించారు. కేవలం ఈ నెల 18 నుంచి 25 వరకు మాత్రమే గ్రీన్ టపాకాయలు విక్రయానికి అనుమతి అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు తన ఇచ్చిన ఉత్తర్వులలో పేర్కొంది. అదేవిధంగా ఈ క్రాకర్స్ పేల్చే సమయం అనేది కూడా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పరిమితం చేయబడిందని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో పాటుగా కామర్స్ సైట్లు లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ఫైర్ క్రాకర్స్ సరఫరా అనేది కూడా నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది.
పోలీస్ అధికారులు ప్రత్యేక పహార బృందాలంటే కూడా ఏర్పాటు చేయాలి. కేవలం అనుమతించిన QR కోడ్ ఉన్న గ్రీన్ టపాకాయలే వినియోగించబడుతున్నాయా లేవా అనేది కూడా పర్యవేక్షించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన తక్షణమే నోటీస్ అనేది కూడా జారీ చేసి వాళ్ళ లైసెన్స్ అనేది కూడా క్యాన్సిల్ చేయాలని చెప్తూనే సాంప్రదాయ క్రాకర్స్ అనేది అక్రమ రవాణా ద్వారా మార్కెట్లకు వస్తూ కాలుష్యాన్ని కూడా పెంచుతున్నాయి. దీనివల్ల పరిశ్రమలతో వెలువడే కాలుష్యం కంటే ఈ కాలుష్యం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో మొత్తం మీద కూడా గాలి నాణ్యతలో పెద్దగా మార్పు అనేది కూడా గత కొద్ది సంవత్సరాలుగా కూడా కనిపించడం లేదు. అయితే కోవిడ్ కాలంలో మాత్రమే గణనీయమైన మార్పు అనేది కూడా కనపడిందని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే క్రాకర్స్ వినియోగంపై నిషేధం విధించినప్పటికీ అక్రమ మార్గాల ద్వారా అవి వస్తూ ప్రజలు వినియోగిస్తున్నందు నేపథ్యంలో ఈ కేసును కూడా ప్రస్తావించడం జరిగింది. అర్జున్ గోపాల్ కేసు తీర్పు తర్వాత ఈ గ్రీన్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రవేశపెట్టడం వల్ల గత 6 సంవత్సరాల్లో కొంత ఈ పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలు అనేవి కూడా తగ్గాయి. అందులోనూ నేరి అనే సంస్థ అనేది కూడా కీలక పాత్ర పోషించిందని చెప్తూనే 2024 అక్టోబర్ 14 నుంచి 2025 జనవరి వరకు ఈ క్రాకర్స్ తయారీపైన నిషేధం అనేది కూడా అమల్లో ఉంటే ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల సాంప్రదాయ ఉత్సవాల మధ్య సమతుల్యం కోసం కోర్టు అనేది కూడా ఈ సడలింపు ఇచ్చిందని చెప్పేసి జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ రోజు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సో మొత్తం మీద కూడా రానున్న కాలంలో సుప్రీంకోర్టు తీర్పు అనేది కూడా వ్యాపారులకు అదేవిధంగా ప్రజలకు ఆనందం కలిగిస్తుంటే ఇటు అధికారులు పోలీసులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే గ్రీన్ క్రాకర్స్ తప్ప వేరే క్రాకర్స్ వినియోగించకుండా చూడాల్సిన బాధ్యత అనేది కూడా వాళ్ళపై ఉంది. ఒకవేళ అలాంటి ఏదైనా వినియోగించబడితే ఎవరైనా కేసు ఫైల్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఒకరికి ఆనందం మరొకరికి ఇబ్బందికరంలాగా ప్రస్తుతం పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా పర్యావరణవేత్తలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తుంటే సాంప్రదాయవాదులు మాత్రం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.